brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లపై నిర్మాతకి వైసీపీ నేత అంబటి రాంబాబుకి మధ్య ఆసక్తికర సంవాదం నడుస్తోంది. మధ్యలో జనసేన కూడా అగ్గిపుల్ల రాజేస్తోంది. సినిమాపై టాక్ ఎలా ఉన్నా పొలిటికల్ అటాక్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇంతకీ హరిహర వీరమల్లుపై వైసీపీకి ఉన్న విమర్శలేంటి? దానికి నిర్మాత నుండి వస్తున్న కౌంటర్ పాయింట్లేంటి? 3 ఏళ్ల తర్వాత విడుదలైన పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు రాజకీయంగా వివాదాలకు కేంద్రంగా మారింది. సినిమా ఆంధ్ర తెలంగాణలో 200 నుంచి 350 రేంజ్ లో టికెట్ ధరలతో విడుదలైంది. ఈ ధరలు సాధారణ సినిమాల కంటే ఎక్కువగా ఉండడంతో సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా కంటే రాజకీయ నాయకుడిగా చూస్తుండడం, ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీలో కీలక పదవిలో ఉండడంతో పొలిటికల్ గా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా వైసీపీ నుంచి విపరీతమైన ట్రోలింగ్ అటాక్స్ సినిమా విడుదల రోజు నుంచే మొదలైంది. సినిమా విడుదలైన తర్వాత వైసీపీ బన్నింగ్ లీడర్ అంబటి రాంబాబు సినిమా రేట్ల పెంపుపై మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తన ఇన్ఫ్లుయెన్స్ తో రేట్లు ఇష్టారీతన పెంచుకున్నారన్నారు. 2 రాష్ట్రాల్లోనూ ఏదో ఒక విధంగా ఈ సినిమా ఆడినా ఆడకపోయినా మొదటి 2 రోజుల్లోనే డబ్బంతా సక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారాన్ని దుర్వినియోగం చేసి జీవోలు ఇప్పించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమనాలి? అంబటి మాటలపై నిర్మాత ఏఎం రత్నం తీవ్రంగా స్పందించారు. సినిమా తీయడం అంటే రోడ్డెక్కి డాన్సులు చేయడం కాదని, చేతనైతే సినిమా తీసి మాట్లాడాలని ఛాలెంజ్ విసిరారు ఆయన. సో కావాలని గిట్టని వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు, దోచుకుని అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది. ఆయన వచ్చి రోడ్డు మీద డ్యాన్సులు ఇస్తే కాదు, నా పర్సనల్గా అనకూడదు, కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను. సినిమా తీయమనండి, అప్పుడు తెలుస్తుంది. నాతో వచ్చి సినిమా తీయమని నాతోటి పని చేయమనండి, అప్పుడు తెలుస్తుంది. నిర్మాత ఏఎం రత్నం మాటలపై మరోసారి రివర్స్ అటాక్ దిగారు అంబటి రాంబాబు. ఏఎం రత్నం మంచివాడేనని, తన ఇన్ఫ్లుయెన్స్ తో సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడం ఎంతవరకు సబబు అంటున్నారు అంబటి. ఏఎం రత్నం గారు ఇవాళ ఎక్కడో బహుశా సినిమా చూసి బయటకు వస్తున్న సందర్భంలో విలేకరులు అడిగితే ఆయన పాపం నా గురించి కామెంట్ చేశాడు. ఈ సినిమాకు రేట్లు పెంచేసుకున్నారని నేను విమర్శ చేశానని. రేట్లు పెంచుకున్న మాట వాస్తవం, అది తప్పనే విషయాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రాంబాబు గారు ఊరికనే మాట్లాడితే కాదు, వచ్చి సినిమా తీయమనండి, ఆ బాధలు ఏంటో తెలుస్తాయి, రోడ్డు మీద డ్యాన్స్ వేయటం కాదు అనేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడారు. పాపం ఆయన రాజకీయ నాయకుడు కదనుకోండి, ఏదో మంచి వ్యక్తి అనే నాకున్నటువంటి అభిప్రాయం కూడా, నేను విన్న అభిప్రాయం కూడా. అయితే ఏంటంటే సినిమాకు టిక్కెట్లు పెంచితేనే లాభాలు వస్తాయి, ఈ సినిమా సెక్స్ అవుతుంది అనుకోవటం చాలా పొరపాటు. ఇంతకుముందు కూడా చెప్పాను. నిర్మాత ఏఎం రత్నం, వైసీపీ నేత అంబటి మధ్య ఆసక్తికర సంవాదం నడుస్తోంది. పనిలేని మూవీకి అధికార బలంతో టికెట్ రేట్లు పెంచుకున్నారని అంబటి తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో జనసేన నుంచి కూడా కౌంటర్ అటాక్స్ వచ్చి పడుతున్నాయి. జనసేన నేత నాగబాబు వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఇది కులాలకి మతాలకి అతీతంగా తీసిన సినిమా. ఎవరైనా వైసీపీ వాళ్ళు ఏమని తిట్టాలో కూడా నాకు అర్థం కాదు. వాళ్ళు తిట్టడం కూడా అవసరం లేదు, మీరే తిడతారు. వాళ్ళు చేసే పనికిమాలిన విష ప్రచారాన్ని నమ్మకండి. వాళ్ళు దీన్ని కూడా ట్రై చేస్తారు, ఎలా దీన్ని బ్యాడ్ చేద్దామని. ఒక హరిహర వీరమల్లు బ్యాడ్ చేసినంత మాత్రాన మీరు 2029 ఎలక్షన్స్ గెలుస్తారని మాత్రం అనుకోకండి. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా, డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యంలో హరిహర వీరమల్లు మూవీకి పొలిటికల్ రంగు అంటుకుంది. సినిమాను రాజకీయం చేయవద్దని జనసేన అంటుంటే వైసీపీ నేతల వ్యాఖ్యలు మరింత హీట్ పుట్టించాయి.